అందరికీ ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ తలలో ఉంచినట్లయితే ప్రార్థన ద్వారా ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. రాజుల రాజా, రాజాతి రాజా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. త్రియేక దేవ, ఆది సంబుద్ధుడ, ద్వితీయ సత్యదేవుడ, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్గుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నా తండ్రి దేవా, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయమున నీ పాదముల చెంత చేరి తండ్రి అని నేను స్తుతించుటకు ఇంతవరకు నీవు చూపిన నీ కృపా మహేశ్వర్యమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నా ప్రభా. అలాగే నా తండ్రి ఇదిగో నీ వాక్యంలోనికి వేరొచ్చి ఉండగా నా ప్రభా, ఇదిగో ఎందరైతే వినుటకు ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారో వారందరినీ దర్శించమని అడుగుచున్నాను. ఇది నా సూటిగాను తేటగాను లేఖముల ద్వారా వారితో మాట్లాడమని అడుగుచున్నాను. నేను మాట్లాడితే వ్యర్థము, నువ్వు మాతో మాట్లాడితేనే ఆ వాక్యము నిరంతరంగా మా హృదయాంతరంగంలో ఫలించేటువంటిగా ఉన్నదని విశ్వసించి నమ్మకం ఉంచి రాజు రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం చెప్పుకొనబోయేటువంటి అంశము, ఈరోజు నీవు క్షమాపణ చెప్పవలసిన వ్యక్తి ఎవరు? ప్రియమైన దేవుని సంగమా అండి, వాక్యము ద్వారా మనము లేఖనములను చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుందాం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమయమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణను విడచి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. హల్లెలూయా. చూడండి, వాక్యమును మనం చూసినప్పుడు ఇక్కడ లేఖనములను తెలియచేయుచున్నవి. ఇది నాన్న, నువ్వు క్షమాపణ చెప్పవలసినటువంటి వ్యక్తి ఎవరు? ఒకసారి ఆలోచించు. ఇక్కడ వాక్యములో తెలియచేయుచున్నది, నువ్వు బలిని అర్పించుచూ ఉండగా ఒకవేళ నీవు క్షమాపణ చెప్పవలసినటువంటి వ్యక్తి ఎవరన్నా గుర్తుకు వచ్చిన ఎడల బలిని కూడా విడిచిపెట్టి మొదట వెళ్ళి ఆ వ్యక్తితోటి సమాధాన పడవచ్చు ఉన్నారు. ఎందుకంటే సమాధానం లేనటువంటి స్థితిలో నీవు దేవునికి బలులు అర్పించిన, నైవేద్యములు అర్పించిన ఆ బలులు ఆయనకు అంగీకారములుగా ఉండవు. కాబట్టి ఎందుకంటే నీవే సమాధానము లేని స్థితిలో ఉండి బలులు అర్పించున్నావు. ఇక దేవుని వద్ద నుండి నీకు ఏ సమాధానము వస్తుంది? ఒకసారి ఆలోచించు. ఈ ప్రశ్న అడిగిన వెంటనే నీ హృదయంలో, నీ మనసులో ఒక వ్యక్తి గుర్తుకు రావచ్చు. అతని వల్లనే నేను బాధపడ్డాను, ఆమె ఆ దినాన నాతోటి అలా తప్పుగా మాట్లాడింది, అతడి వల్లే నా జీవితం ఇదిగో ఈ దినాన ఈ స్థితిలో ఉన్నది, పాడైపోయింది అని నీవు అనుకోవచ్చు. కానీ దేవుడు దినాన నీతో మాట్లాడుచూ ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఒకరి ద్వారా నీవు బాధింపబడిన, నీ ద్వారా ఒకరు బాధింపబడిన, మొదట వెళ్ళి క్షమాపణ చెప్పాల్సింది నీవే. ఎందుకంటే ప్రభువును నమ్ముకునేటువంటి వారికి క్షమించే గుణం ఉండాలి. అందుకని పరలోక ప్రార్థనలో కూడా ప్రభువు శిష్యులకు నేర్పించున్న పరలోకపు ప్రార్థనలో కూడా మాటలు ఉంచినటువంటి వాడు ఉన్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? మేము ఎవరినైతే క్షమించుచున్నామో మా రుణములను క్షమించుము. ఏదైనా నీవు క్షమించందే నీకు దేవుని వద్ద నుండి క్షమాపణ అనేది రానే రాదు. నీ ద్వారా ఎవరు బాధపరచబడినటువంటి వారై ఉన్నారు, రండి వారిని గూర్చి వాక్యం ఏమి తెలియచేయుచున్నదో చూద్దాం. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. చూడండి, దేవుని వాక్యము తెలియజేయుచున్నది కత్తిపోటు వంటి మాటలు. వినాన ఒక మనుషుని హృదయమునకు నొచ్చుకునేటువంటి సూటైనటువంటి మాటలు నోటి నుండి వెల్లడి అవుచూ ఉన్నాయా? ఈ దినాన నీ నోటి మాటల ద్వారా ఎవరన్నా బాధపరచబడుచూ ఉన్నారా? దినాన నీ నోటి ప్రవర్తన ఎలాగ ఉన్నది? ఒకసారి నీ జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యం తెలియజేయుచున్నది కత్తిపోటు వంటి మాటలు అని. ఈ దినాన ఇటువంటి మాటల ద్వారా ఎందరికి హృదయంలో నొచ్చుకునేటువంటివి ఉండవి.
ఆ మాటలను విన్నటువంటి వ్యక్తి ఎంతగానో బాధపడేటువంటి వ్యక్తి అయి ఉంటాడు, కృంగిపోయేటువంటి వ్యక్తి అయి ఉంటాడు. ఈ దినాన నీ నోటి నుండి ఎలాంటి మాటలు వచ్చుచున్నవి? ఆరోగ్యదాయకమైన మాటలు వచ్చుచున్నవా? ఆశీర్వదింపబడుచున్నటువంటి మాటలు వచ్చుచున్నవా? లేకుంటే ఒకరిని బాధపరిచే మాటలు, ఒకరి హృదయాన్ని నొప్పింపజేసే మాటలు వచ్చుచూ ఉన్నవా? ఒక్కసారి ఆలోచించు సంగమా. అయితే ఈ దినాన నువ్వు చేసినటువంటి తప్పులను నీవు కొనలేకపోతూ ఉన్నావా? దేవుని వాక్యము నీతోటి మాట్లాడుచు ఉన్నటువంటి దేవుని. రండి మరొక వాక్యమును చదువుకుందాము. సామెతలు 28వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. హల్లెలూయా. చూడండి, అతిక్రమములను దాచిపెట్టుకున్న వాడు వర్ధిల్లడు. వినాన ఎవరు చూడటం లేదులే, ఎవరు నన్ను గమనించటం లేదు, నేను ఎట్ట మాట్లాడినా, నేను ఏ పాపం చేసినా నన్ను చూచేటువంటి వారు ఎవరునో లేరు, నన్ను గమనించేవారు ఎవరునో లేరు అని నీవు అనుకొనిచూ ఉన్నావు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు నిన్ను గమనించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను గమనించకపోవచ్చు, నీ కుటుంబపు వారు నిన్ను గమనించకపోవచ్చు, కానీ సమస్తమును చూచున్నటువంటి తండ్రి నిన్ను గమనించుచూనే ఉన్నాడు. ఆయన యొక్క కనుదృష్టి నీ మీదనే ఉన్నది. ఎదినాన ఆయనకు మరుగైనదంటే ఏదీ లేదు. ఆయన ఎదుట నీవు దాచబడినది ఏదీ కూడా లేదు. సమస్తమును తేటగా నీ బ్రతుకులో ఏమైతే జరుగుచున్నవో అదంతయు కూడా ఆయనకు అగుపించుతూనే ఉన్నది. అందుకని బైబిల్ వాక్యం సెలవిచ్చున్నది, ఆయన ఎదుట నీవు దేనిని కూడా మరుగు చేయ చాలవు. అయితే ఈరోజు నీ హృదయంలో ఉన్నటువంటి గర్వాన్ని నీవు విడిచిపెట్టు. అదే దేవుని మార్గము నీకు. రండి వాక్యాన్ని చూద్దాము. యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి, గర్విష్ఠులను ఎదిరించి, కోపిష్ఠులను ఎదిరించి ఈ దినాన దేవుని కృప అనేది ఎవరికి అనుగ్రహింపబడుచున్నది? దీనులకు అనుగ్రహింపబడుచు ఉన్నది. ఈ వినయము కలిగినటువంటి వారికి అనుగ్రహింపబడుచు ఉన్నది. ఈ దినాన ఆయన ఎదుట నీ ప్రవర్తన ఎలాగ ఉన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. గర్వమును విడిచిపెట్టు, నీలో ఉన్న అహంకారమును విడిచిపెట్టు. ఆయన చూచుచున్నప్పుడు ఆయనకు నీలో ఏదైతే అసహ్యత కలిగించుచున్నదో దానిని ఈ దినానే ఆయన పాదముల చెంత చేరి ఒప్పుకోలు చేసుకో. ప్రభువా, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయము నాయన, నాలో ఉన్న కోపాన్ని తీసివేయి ప్రభువా. ఇదిగో నన్ను నీ కొరకై వాడబడేటువంటి వాడుగా మలుచుకో. దీన హృదయమును వినయ మనస్సును నీవు నాకు ఈ దినాన అనుగ్రహించు అని ఆయన పాదముల ఎదుట నీవు మొరపెట్టుకునేటప్పుడు ఆయన నీకు ఆయన కృపను అనుగ్రహించేటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా దేవుని సంగమా, ఈరోజు నీవు క్షమాపణ చెప్పవలసినటువంటి వ్యక్తి ఎవరు? ఈ లేఖనములను పంచుకొని ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరో నీకు గుర్తు వచ్చి ఉంటే, ఇదిగో ఇదే మంచి సమయం, ఇదే సరైన అవకాశము ఆ వ్యక్తితోటి నీవు సమాధాన పడుటకు. ఎందుకంటే కొన్ని తలుపులు ప్రార్థన ద్వారా కాదు, కానీ వినయముతోటి తెరుచుకునేటువంటివై ఉంటవి. కొన్ని బంధాలు వాదనలతో కాదు, కానీ నన్ను క్షమించు అనే ఒక మాటతోటి తిరిగి నిర్మించబడేటువంటివిగా ఉంటవి. అందుకని దేవుడు ఇది నీతోటి మాట్లాడుచూ ఉన్నాడు. నీ జీవితంలో క్షమాపణను, సమాధానమును ఆయన తీసుకుని వచ్చును కాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.